ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా అన్యాయం జరిగితే న్యాయాన్ని కాపాడాల్సింది న్యాయవాదులే. సాక్షాత్ ఇప్పుడు చూస్తున్నాం, న్యాయం చేయాల్సిన న్యాయవాదులకే న్యాయం జరగలేదంటూ నడి రోడ్డెక్కారు. రోడ్డెక్కిన న్యాయవాదులకే రక్షణ లేకపోతే, న్యాయవాదులకే న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక రాచరిక పాలనలో ఉన్నామా అంటూ ఈరోజు సాక్షాత్తు న్యాయవాదులే ప్రశ్నిస్తుంటే ప్రజాస్వామ్య దేశమా సిగ్గుతో తల దించుకో అన్నట్టుగా ఉంది. మరి రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం గొప్పది, భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల కంటే గొప్పది అని ఊదరగొడుతున్న నాయకులారా ఒకసారి ఆలోచించండి. న్యాయవాదులకే న్యాయం జరగకపోతే ఇంకా ఏముంది ప్రజాస్వామ్యంలో బతకడం ఎందుకు అని చాలామంది సామాన్యులు ఆలోచించే పరిస్థితి లేదా? అధికారులారా కనీసం ఇప్పుడైనా కనీసం నిజంని నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఎవరిపైన ఉంది? పోలీసులపైనే ఉంది. ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్లో ఏమీ జరగకపోతే పోస్ట్ మార్టం చేయాలి, సీసీ కెమెరా ఫుటేజీలు తీసుకోవాలి, న్యాయవాదులకు న్యాయం చేసి నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని చెప్పక తప్పదు. ఇప్పుడు చూస్తున్నాం, సాక్షాత్తు సప్తగిరి సర్కిల్లో మానవహారంగా నిలబడుతున్న న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు కూడా చాలామంది వచ్చారు. ఈరోజు న్యాయవాదులే న్యాయం జరగలేదంటూ రోడ్డు ఎక్కితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? ఈరోజు ప్రజాస్వామ్యం గురించి